ప్రభుత్వ ఉద్యోగులను టీడీపీ రాజకీయ ప్రచారాలకు వాడుకుంటోందన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి. 2014 నుంచి నేటి మహానాడు వరకు ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ ప్రచారాలకు ఉపయోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీకి అనుకూలంగా లేకపోయినా తనపై అసత్య ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అలాంటి వారే ఇప్పుడు డిఎస్సి స్కామ్లో ఇరుక్కున్నారని స్పష్టం చేశారు కాకర్ల వెంకట్రామిరెడ్డి. 2014-19 మధ్య కానీ 2000 ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది ఎవరు? టీడీపీ పార్టీనే. ఇప్పుడు ప్రూఫ్తో సహా నేను చూపిస్తాను. అయినా ఎలాంటి చర్యలు లేదు. నేను ఏం చేయకపోయినా అడ్డగోలుగా ప్రభుత్వం నన్ను డిస్మిస్ చేసింది. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే రాజకీయ వ్యక్తిగత కక్షల్లో ఒక పార్టీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త చనిపోతే తోట చంద్రయ్య అనే వ్యక్తి ఆయనకు రూల్స్కు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి ఆయన కొడుకు ఉద్యోగం ఇచ్చిండు. సరే, ఉద్యోగం ఇచ్చినాకైనా అతను ఉద్యోగం చేయించాలి కదా. ఉద్యోగం ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలాగా ఆడుకుంటున్నారు. అంటే తప్పుడు పనులన్నీ చేసేది వాళ్ళు మా మీద నిందలేసి మమ్మల్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం. ఖచ్చితంగా నా మీద పెట్టిన తప్పుడు కేసే. ఆ తప్పుడు కేసు పెట్టిన కలెక్టర్ కూడా ఇప్పుడు డిఎస్సి స్కామ్లో ఇరుక్కుపోయాడు ఆయన. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.